హాయ్ గైస్, వన్ మోర్ మినీ బ్లాగ్. మేమైతే ఈరోజు కేంద్ర విద్యాలయ స్కూల్ దగ్గరికి వచ్చామండి. మా పాపకైతే కేవీ స్కూల్లో సీట్ వచ్చింది. అందుకనే డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ కోసమని మేమైతే కేవీ స్కూల్కి వచ్చాం. లాస్ట్ టైం ఒక వీడియోలో అయితే ఆన్లైన్లో అప్లోడ్ చేసేటప్పుడు వీడియో చేసి పెట్టాను. అప్పుడు ఆన్లైన్ చేసినందుకు మా పాపకైతే సీట్ వచ్చింది. సీట్ వచ్చిన పిల్లల నేమ్స్ అయితే ఇలా గేట్ బయట బోర్డు మీద పెడతారు. ఈ లిస్ట్లో కనుక మన పిల్లల పేర్లు ఉంటే మన పిల్లలకు సీట్ వచ్చినట్టే. మేమైతే లిస్ట్ 1 లిస్ట్ 2 అలా పెడతారు. ఫస్ట్ లిస్ట్లోనే మా పాప నేమ్ అయితే వచ్చింది. మా పాప నేమ్ అయితే కింద నుంచి రెండో నేము మందాదర్శిని. మా పాపకి అయితే ఇక్కడ సీట్ వచ్చేసింది. ఇక్కడ సీట్ వచ్చేస్తే మేడమ్సే కాల్ చేస్తారు. కాల్ చేసి డాక్యుమెంట్స్ వెరిఫికేషన్కి పిలుస్తారు. మనమైతే ఆన్లైన్లో ఏమేమి డాక్యుమెంట్స్ అయితే వెరిఫికేషన్ చేసామో అవే డాక్యుమెంట్స్ ఒరిజినల్ తీసుకుని డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అయితే రావాలి. ఇక్కడ లోపల ఎంట్రీ రాగానే మన డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసి లోపలికి వెళ్ళాలి. ఒకసారి స్కూల్ అంతా ఎలా ఉందో మీరు కూడా చూడండి. స్కూల్ అయితే చాలా బాగుంది, చాలా పెద్దగా, అంత పీస్ఫుల్గా గ్రీనరీగా చాలా చాలా బాగుంది. ఇక్కడైతే డాక్యుమెంట్స్ ఖచ్చితంగా ఒరిజినల్స్ వెరిఫై చేస్తారు. ఒకసారి స్కూల్ అంతా ఎలా ఉందో చూడండి. మా వారైతే డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేపిస్తున్నారు. ఇంక ఇక్కడ ఎంత సిబిఎస్ సిలబస్ అండి. స్టడీ అయితే చాలా బాగుంటుంది. ఇంకా నెక్స్ట్ మా వారికి ఏటైనా ట్రాన్స్ఫర్స్కి ఇట్లా అయినప్పుడు పిల్లల స్టడీకి ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా కేవీ స్కూల్ ఎక్కడున్నా ఇక డైరెక్ట్గా తీసుకెళ్ళి జాయిన్ చేయొచ్చు. ఆ విధంగా ఉంటుందని అందుకని మేము కేవీ స్కూల్లో మా పాపకి సీట్ రావాలని కోరుకున్నాం. అదేవిధంగా సీట్ వచ్చింది. మేమైతే చాలా హ్యాపీగా ఉన్నాం.